హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాహా సిస్టర్స్. అందరికీ ఫస్ట్గా హ్యాపీ భోగి. నాకు తెలిసి ఈ వీడియో పెట్టేసరికి భోగి అయిపోతుంది, ఎందుకంటే నేను ఈరోజు వీడియో తీసేది భోగి రోజు అనమాట. సో మార్నింగే లెగిసాను, పైకి వచ్చానమాట. సో మాకు వెనకాల మొత్తం ఇలాగా కొబ్బరి చెట్లు ఉంటాయి, ఇంకా వెనకాల ఇల్లులు ఏమి ఉండవు, మొత్తం కొబ్బరి చెట్లు, తర్వాత చెరువులు ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా అంతే అనమాట. మీకు చూపిస్తాను, భలే ఉంటుంది. అండ్ నేను పైకి వచ్చేసరికి సన్ రైజ్ అవుతుంది, అది కూడా చూపిస్తాను. అండ్ చాలా చాలా బాగుంది మొత్తం అట్మాస్ఫియర్. కొంచెం మంచు ఉంది. లాస్ట్ ఇయర్ మీద ఈసారి మంచు తక్కువ ఉంది అని నా ఫీలింగ్ అనమాట. మీకు అలాగే అనిపించిందా? కింద కామెంట్ చేయండి. లాస్ట్ టైం అయితే అసలు ఏం కనిపించలేదు. సో ఈసారి అయితే మంచు తక్కువ ఉంది, బట్ వ్యూ మాత్రం అదిరిపోయింది, మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా భోగి పనులు స్టార్ట్ చేయాలి, లైక్ మంట వేసుకోవడం. అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్రెష్ అవ్వాలన్నమాట. సో ఫ్రెష్ అయ్యాక నేను ఎలా రెడీ అయ్యాను అన్నది చూపిస్తాను. అండ్ భోగి మంట వేసుకున్నప్పుడు అండ్ ఈ రోజంతా ఏం చేసాము అన్నీ అయితే చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెక్స్ట్ నేనైతే రెడీ అయిపోయానండి ఇలాగా. సో నేనైతే ఆ రోజు శారీ అయితే కట్టుకున్నాను. సో శారీకి స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చింది. సో ఫుల్ వర్క్ వచ్చిందనమాట బ్లౌజ్కి, లైక్ బీడ్స్ వర్క్ ముత్యాలతో. చాలా బాగుంది శారీ మొత్తం. సో నేనైతే ఇలా జస్ట్ బ్లాక్ బీడ్స్ వేసుకున్నాను నెక్కి, ఎందుకంటే హై నెక్ వచ్చింది. సో అందుకే జస్ట్ బ్లాక్ బీడ్స్ వేసుకుని ఇయర్ రింగ్స్తో స్టైల్ చేసేసుకున్నాను. నేను రెడీ అయ్యి వచ్చేసరికి మొత్తం మా పెద్దనాన్న వాళ్ళు భోగి మంటకైతే మొత్తం రెడీ చేసేసారు. లైక్ ఇలాగ కట్టెలు వాడతారు కదా, అవి పెట్టేశారు. అండ్ కిందేమో గడ్డి వేశారు, సో దట్ ఫాస్ట్‌గా మంట అయితే అంటుకుంటుందని చెప్పి. అండ్ భోగి పిడకలు కూడా రెడీగా ఉన్నాయి. మా మెయిడ్ మొత్తం ఇలాగా దండల కింద అయితే కట్టేశారు. సో ఇంకా మేము మంట వెలిగించి భోగి పిడకలు వేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ అయితే వంశీ భోగి మంటకి ఫస్ట్ మంట అయితే వెలిగిస్తున్నారు. సో ముందు గడ్డి మీద మా కృతిక్కేమో ఆర్తి కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, అవి పెట్టి వాళ్ళ చిన్నానికి హెల్ప్ చేస్తున్నాడు. సో అవి పెట్టి మంట అయితే వెలిగించారు. ఫస్ట్ అయితే వంశీ వేశారు భోగి పిడకల దండ. నెక్స్ట్ ఒక్కొక్కరం వేసాము. అందరం భోగి పిడకలు వేశాక మా మదర్ అయితే మా అక్కకి ఇలాగా బెల్లం పెట్టి దండం పెట్టుకోమని చెప్పారంట. సో మా అక్క అయితే ఇలాగ బెల్లం పెట్టి దండం పెట్టుకుని ఇంకా లోపలికి వచ్చేసాం. అప్పటికే టైం మేము లేట్‌గానే వేసాము. అందరం రెడీ అయ్యి వేసేసరికి టైం లేట్ అయింది. సో ఇంకా ఫుల్ ఆకలితో ఉన్నాం. సో ఫుడ్ అయితే ఆ రోజు పులిహార, గారెలు, చికెన్ కర్రీ ఇలా అన్నీ చేశారు. సో ఇంకా అవి తినేసాం ఫుల్‌గా. ఎందుకంటే మేము మధ్యాహ్నం బయటికి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము. సో ఫుడ్ గట్టిగా తిన్నాం మార్నింగే టిఫిన్. సో టిఫిన్ తిన్నాక దేవుడు ఊరేగింపు వస్తూ ఉంటే నేను మా అక్క అయితే వెళ్ళాము. ఇక్కడ మీరు శారీ కట్టుకుంది మా అక్క, డ్రెస్ వేసుకుంది నేను అనుకుంటారేమో. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. నేను శారీ కట్టుకున్నా, మా అక్క డ్రెస్ వేసుకుంది. ఎందుకంటే నాకు కొత్తగా పెళ్ళయింది కదా, అండ్ నాకు శారీస్ డ్రేప్ చేసుకోవడం కూడా ఇష్టం. సో అందుకే నేను శారీ కట్టుకున్నా. మా అక్క ఇంకా డ్రెస్ వేసేసుకుంది. సో పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే ఈ దేవుడు ఊరేగింపు చాలా తెలుస్తుంది. సిటీస్‌లో ఉన్న వాళ్ళకైతే తెలీదు. ఎందుకంటే సిటీస్‌లో ఈ ట్రెడిషన్ ఉండదు కాబట్టి. పల్లెటూరులో ఏ ఫెస్టివల్ వచ్చినా ఇలాగా దేవుడినైతే ఊరేగిస్తారు. మనం వెళ్లి బియ్యం అది ఇచ్చి దేవుడిని దండం పెట్టుకొని ప్రే చేసుకుంటాం. సో
ఇలా వస్తే నేను మా అక్క వెళ్ళి బియ్యం అది ఇచ్చేసి దేవుడికి దండం పెట్టుకుని అయితే వచ్చేసాము. అండ్ డప్పులు కొడుతున్నారు కదా! ఇది కూడా వన్ ఆఫ్ ది ట్రెడిషన్. ఎందుకంటే మనకి దేవుడు వస్తున్నారు అని ఆ డప్పులు బట్టే తెలుస్తుంది. డప్పులు కొడుతున్నారు అంటే దేవుడు వస్తున్నారని చెప్పి. సో, ఈజీగా ఇండికేషన్ అనమాట. ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నాము లైక్ కోడి పందాలకి. అందుకే కార్లో ఉన్నాము. నేను వంశీ అక్క వెళ్తున్నాం. ఇది మేము ఫస్ట్ టైం అని చెప్పొచ్చు కోడి పందాలకు వెళ్ళడం. ఎప్పుడో నా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర అయితే మా డాడీ వేయించారు కోడి పందాలు. సో అప్పుడు చూడడమే. అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళడం. అది కూడా నీరజ ఉంది కదా, వాళ్ళ డాడీ వాళ్ళు వేస్తున్నారని అక్కడికి వెళ్దామంటే స్టార్ట్ అయ్యామన్నమాట అప్పటికప్పుడు. సో నేను డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ శారీ కట్టుకున్నాను కదా, అది వేసుకుని వెళ్ళడం ఇబ్బంది అని చెప్పి అయితే డ్రెస్ చేంజ్ చేసేసుకుని అయితే వెళ్తున్నాము. సో మీకు కూడా చూపిస్తాను కోడి పందాలు. సో ఎవరైనా గోదావరి డిస్ట్రిక్ట్స్ రాకుండా ఉన్న వాళ్ళు అయితే ఈ వీడియోలోనే చూసి ఎంజాయ్ చేసేయండి. చూద్దాం ఎలా ఉంటుంది అన్నది. నాకు తెలిసి క్రౌడ్ అయితే ఎక్కువ మందే ఉంటారు, ఫుల్ జనం అయితే వస్తారని అనుకుంటున్నాను. సో చూద్దాం. సో లెట్స్ గో. ఇంకా ఇది మాకు మా ఇంటి దగ్గర నుంచి ఒక 15 మినిట్స్ డ్రైవ్‌లో అయితే కోడిపందాలు వేస్తున్నారు. ఈసారి చాలా చోట్ల కోడిపందాలు వేశారనమాట. ఎక్కడ చూసినా కోడిపందాలే. అండ్ కోడిపందాలు వేసే ప్లేస్‌ని బరి అంటారు. సో, కోడిపందాలు ఎక్కడ చూసినా అవే ఉన్నాయన్నమాట. సో, ఇది వన్ ఆఫ్ ది ప్లేస్. ఇక్కడ మా కజిన్ వాళ్ళ డ్యాడీ వేస్తున్నారని ఇక్కడికి వెళ్ళాం. సో దట్ దగ్గర నుంచి చూడొచ్చు అని. సో, ఇక్కడే 4, 5 బర్రెలున్నాయన్నమాట, కోడిపందాల బర్రెలు. సో, ఎందుకు అలా అంటారో నాకు తెలీదు. మీకెవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే మీలో ఎంతమంది గోదావరి జిల్లాలకు వచ్చి కోడి పందాలని ఎక్స్‌ప్లోర్ చేశారు, ఎక్స్‌పీరియన్స్ చేశారు, అది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. ఇంతకు ముందు చెప్పినట్లు నేనైతే ఫస్ట్ టైమ్ అనమాట. అండ్ ఇక్కడ కోడి పందాల దగ్గర ఫుడ్ కూడా ఉంటుంది. లైక్ చికెన్ పకోడీ, బిర్యానీ అండ్ అక్కడే ఇంకా వేరే గేమ్స్ కూడా ఉంటాయన్నమాట. లైక్ లోనా, బయట అలా సమ్ ఏయో గేమ్స్, నాకు నేమ్స్ అంతలా తెలీదు. సో, బయట క్రౌడ్ చూసారుగా అదంతా గేమ్స్ దగ్గరే. అండ్ మేము లోపలికొచ్చేసి కూర్చున్నాం. చూసారుగా మేము దగ్గరగా కూర్చున్నాం. ఎందుకంటే మా కజిన్ వాళ్ళ డ్యాడీ వేస్తున్నారు కాబట్టి ఇంత దగ్గరగా కూర్చోవడానికి కుదిరిందనమాట. నార్మల్‌గా అయితే కోడిపందాల్లో ఇలాగ కుర్చీలు వేసి అలా ఉండదు కొన్ని చోట్ల. చిన్న చిన్న బర్రెల దగ్గర. ఇది కొంచెం పెద్దదే కాబట్టి ముందుకు వెళ్లి కూర్చున్నాము. అండ్ మీకైతే చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తా. నేనైతే కోడిని అవి కొట్టుకోవడం క్లిప్స్ అవి యాడ్ చేయట్లేదు. ఎందుకంటే కొన్ని యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ బ్రేక్ చేస్తే ఇష్యూస్ వస్తే అలాగే వీడియో తీసేసే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే అవేం పెట్టట్లేదు. జస్ట్ కోడిని కొట్టుకోవడం కాకుండా మిగతా క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. సో, ఇలా ఉంటాయన్నమాట కోడి పందాలు. లోపలైతే ఎవరైతే పందెం కాస్తున్నారో అండ్ వేస్తున్నారో వాళ్ళైతే ఉంటారు. అండ్ మిగతా వాళ్ళందరూ చుట్టూ చూస్తూ ఉండాలి. సో, కోడి పందాలు కొంచెం సేపు చూసేసి పక్కనే నీర్చ వాళ్ళ హౌస్ ఉంటే అక్కడికైతే వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే నియా నేను మాట్లాడతా వీడియోలో అని చెప్పి మాట్లాడింది. Hello guys, welcome to Saha Sisters. This is Ra, this is Ha. హాయ్. Guys, ఇప్పుడు మనం కోడి పందాలకి వెళ్ళామన్నమాట. అక్కడ నేను ఎంజాయ్ చేసా. ఇప్పుడే వచ్చాం. ఇక్కడ మేము ఇప్పుడే స్నాక్స్ తింటున్నాం అన్నమాట. ఇప్పుడే మేము వచ్చాం కాబట్టి టైర్డ్ అయిపోయాం అన్నమాట. అందుకనే స్నాక్స్ తింటున్నాం. కాదు పడుకుంటున్నాం. ఇప్పుడు పడుకుంటున్నాం అన్నమాట. సో, చూసారుగా ఎంత క్యూట్‌గా మాట్లాడిందో. నార్మల్‌గా అయితే ఇంకా బాగా మాట్లాడుతుంది. కెమెరా పెట్టేసరికి కొంచెం షై ఫీల్ అయ్యి కంగారు పడిందనమాట. సో, కెమెరా లేకపోతే ఇంకా దాని హడావిడి తట్టుకోలేము. అంత బాగా అల్లరి చేస్తుంది. సో, ఇంతకీ ఇప్పుడు ఎందుకు ఇంత రెడీ అయిందంటే దానికి ఆ రోజు భోగి కాబట్టి భోగి పళ్ళైతే పోస్తున్నారు. సో, క్యూట్‌గా ఇలాగ పట్లంగా వేసుకొని రెడీ అయిపోయి వాళ్ళ అమ్మ అక్కడ కూర్చోమందని చెప్పి కూర్చుంది. సో, ఈలోపు వాళ్ళ అమ్మ అన్ని అరేంజ్‌మెంట్స్ చేసి ఇలాగా భోగిపళ్ళు, చాక్లెట్స్, కాయిన్స్ అలాగే కొన్ని
పువ్వుల రేకలు అన్నీ వేసింది. చెరుక్కాయల ముక్కలు అన్నీ. దీంట్లో కాయిన్స్ వేసినవి పైన పాపకి వేశాక కింద పడి ఏరుకోవాలనమాట. నార్మల్‌గా అయితే ఇదివరకు చిన్న పిల్లలు ఎక్కువ మంది ఉండేవారు కాబట్టి అందరూ దెబ్బలాడుకొని మరీ ఏరుకునేవారు. కానీ ఇప్పుడు కృతిక్ ఒక్కడే ఉన్నాడు. ఎక్కువ ఏమి గ్రాండ్‌గా ఏం చేసుకోలేదు. జస్ట్ ఇంట్లో వాళ్ళ మటుకే చేసుకుందాం అనుకున్నారు. మేము కూడా వెళ్ళాం కాబట్టి మేము కూడా చూసాము. ఫస్ట్ అయితే వాళ్ళ అమ్మమ్మ వేసింది. సో, ఫస్ట్ పెద్దవాళ్ళు వేస్తే మంచిది కాబట్టి ఫస్ట్ వాళ్ళ అమ్మమ్మ వేసిందనమాట. సో, చూసారా అది ఎంత ఎంజాయ్ చేసిందో. నార్మల్‌గా అయితే చిన్న కిడ్స్ అయితే ఫుల్ ఏడుస్తారనమాట. పైనుంచి ఏదో పడిపోతున్నాయి అన్నట్టు. కానీ ఈ ఏజ్‌లో వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారు. సో, మధ్య మధ్యలో అది రేగికాయలు కూడా తీసుకొని తింటూ ఎంజాయ్ చేసింది. నెక్స్ట్ వాళ్ళ అమ్మ కూడా వేసేసింది దానికి భోగిపళ్ళు. అండ్ ఒక్కొక్కరు తర్వాత వాళ్ళ పిన్ని, నేను, వంశీ, మా అక్క అందరూ ఒక్కొక్కళ్ళు వేసాం. అండ్ కృతిక్ కూడా వేశాడు. ఎందుకంటే దానికన్నా పెద్దోడే కాబట్టి వాడు కూడా వేశాడు. ఇంక అందరూ భోగిపళ్ళు వేశాక కొంచెం సేపయితే టైమ్ స్పెండ్ చేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈ రోజైతే ఇక్కడితో వ్రాప్ చేసేస్తా. అండ్ నెక్స్ట్ డే సంక్రాంతి రోజు భీమవరంలో ఉన్న పెద్ద బరికైతే వెళ్ళాం. సో, ఇది డే 2 అంటే సంక్రాంతి రోజనమాట. సో, సంక్రాంతి రోజు భీమవరంలో మొత్తం అన్నిట్లికన్నా పెద్ద బరి గబ్బర్ బరికైతే వెళ్ళాము. సో, ఇది అన్నిట్లికన్నా పెద్దది కదా! ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దామనైతే వెళ్ళాం. అండ్ మాకు భీమవరంలో ఈసారి ఫస్ట్ టైమ్ పారా మోటరింగ్ పెట్టారు. వెళ్దాం అనుకున్నాం గానీ ప్రైస్ చాలా ఎక్కువున్నట్టు అనిపిచ్చింది. 4800 అలా అన్నారు. ఇంతకీ బయట కూడా పారా మోటరింగ్‌కి వేరే స్టేట్స్‌లో కూడా అంతే ఉంటుందా? లేదా భీమవరంలో ఎక్కువ? మీకెవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. మేము ఎక్కువేమో అనుకుని ఇంకా వెళ్ళలేదు. వేరే వేరే ప్లేసెస్‌లో ఎక్స్‌ప్లోర్ చేస్తే అట్‌లీస్ట్ అక్కడున్న వ్యూ మొత్తం నేచర్ అంతా చూడొచ్చు కదా! ఇక్కడ ఆల్రెడీ తెలిసిందే కదా! అని మేమైతే ఎక్స్‌ప్లోర్ చేయలా. సో, ఇంకిక్కడ డైరెక్ట్ వచ్చేసాము. చూసారా క్రౌడ్ ఎంతమందున్నారో. అండ్ మాకిక్కడికి రావడానికి కూడా మధ్యలో హాఫ్ ఎన్ అవర్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో, హాఫ్ ఎన్ అవర్ ట్రాఫిక్ జామ్‌లో స్ట్రక్ అయిపోయాము. సో, స్ట్రక్ అయ్యి ఫైనల్‌గా అయితే ఇక్కడికొచ్చేసాం. మేము వచ్చేసరికి ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఎందుకంటే మేము వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. సో, 12 దాటేసిందనమాట. నార్మల్‌గా అయితే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం. మధ్యలో ట్రాఫిక్ జామ్ వల్ల ఇంకా లేట్ అయిపోయింది. సో, ఇంతకీ లేట్ అవ్వడం వల్ల మాకొక డిసడ్వాంటేజ్ అయింది. మీకు ముందు ముందు తెలుస్తుంది చెప్తాను. సో, ఫస్ట్ వెళ్ళగానే ముందు పార్కింగ్ అయితే చూసుకున్నాం. పార్క్ చేయాలి కాబట్టి కారు. అండ్ ఇక్కడ ఒక బెనిఫిట్ ఏంటంటే పార్కింగ్ స్పేస్ చాలా ఎక్కువుంది. అండ్ పార్క్ చేసుకోవడానికి కూడా నీట్‌గా పార్కింగ్ లైన్స్ అవన్నీ చేశారు. సో, ఈజీగా పార్క్ చేసేసుకోవచ్చు ఇబ్బంది పడకుండా. మీరు చూస్తున్నట్లయితే పార్కింగ్ స్పేస్ ఎంత పెద్దగా ఉందో చూసారు కదా! సో, ఇంకా పార్క్ చేసి మేమైతే వెళ్తున్నాము. సో, ఇక్కడ కూడా నార్మల్‌గా కోడిపందాలతో పాటు చాలా గేమ్స్ ఉన్నాయి. మనం ముందు రోజు వెళ్ళాం కదా! అక్కడ చెప్పాను కదా! గేమ్స్ ఉంటాయి చాలా అని చెప్పి. అలా ఇక్కడ కూడా ఉన్నాయి. మీకు ముందు కనిపించేవన్నీ అదే అన్నమాట. సో, క్రౌడ్ చూసారా గేమ్స్ దగ్గర కూడా ఎంతమందున్నారో. అండ్ ఇక్కడ మనకి ఫుడ్ కూడా ఉందన్నమాట. సో, చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. సో, ఆకలి వేసిన వాళ్ళు అక్కడ కూడా తినొచ్చు. అండ్ ఇక్కడ వీఐపీ ఫుడ్ కూడా ఉంది. వీఐపీ పాస్ ఉన్నవాళ్ళు వీఐపీ ఫుడ్ కూపన్ తీసుకొని వీఐపీ ఫుడ్ తినొచ్చు. సో, ఇక్కడ మనకి వెళ్ళడానికి పాసెస్ ఉంటాయన్నమాట. మేమేమనుకున్నామంటే గర్ల్స్‌కి పాసెస్ ఉండవేమో అనుకుని వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళాక తెలిసింది గర్ల్స్‌కి కూడా పాసెస్ ఉంటాయని చెప్పి. సో, అక్కడికి వెళ్ళాక మేము అక్కడ నుంచుంటే ఎవరో ర్యాండమ్‌గా వచ్చి చేతిలో పాసెస్ పెట్టారు. సో, మేము షాక్ అయ్యాము. అబ్బా! పాసెస్ లేవు ఇప్పుడేం చేయాలనుకునే టైంకి దేవుడు పాసెస్ పంపించాడు అన్నట్టు ఫీల్ అయ్యాం. సో, ఇంకా ఆ పాసెస్ తీసుకొని లోపలికైతే వెళ్ళాము. సో, అక్కడ వెళ్ళేదెవరో చూసారా? ఆవిడ హీరోయిన్ అనమాట. 'డింపుల్ హైతి' అండ్ అక్కడికి సెలబ్రిటీస్ కూడా వచ్చారు. లైక్ 'డింపుల్ హైతి' అండ్ మేమున్నప్పుడైతే బెల్లంకొండ శ్రీనివాస్ గారు కూడా వచ్చారనమాట. సో, ఇంకా మేము కొంచెంసేపు చూసి లోపల వీఐపీ పాసెస్‌తో వీఐపీ భోజనం అయితే తిన్నాము. చాలా బావుంది. నాన్ వెజ్ వెరైటీస్ మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ప్రాన్స్ ఫ్రై, చేపల పులుసు అండ్ వెజ్‌లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఫుడ్ అయితే చాలా బావుందనమాట. సో, ఇంకా ఫుడ్ తినేసి వీఐపీ ఏరియాలో కూర్చున్నాము. కానీ ఇంతకీ ఇక్కడ డిసప్పాయింట్‌మెంట్ ఏంటంటే మేము వెళ్ళేసరికి ఆఫ్టర్‌నూన్ లంచ్ బ్రేక్ టైమ్ అయిపోయింది. సో, మేము వెళ్ళి కూర్చున్నాక లాస్ట్ పందెం వేశారు. అండ్ అక్కడితో పందాలయిపోయినాయి. సో, బ్రేక్ టైమ్ అంట. ఇంతకీ ఇదే అనమాట డిసప్పాయింట్‌మెంట్ లేట్‌గా వెళ్ళడం వల్ల. అక్కడ మీరు చూస్తున్నట్లయితే బెల్లంకొండ శ్రీనివాస్ గారు కూడా కనిపిస్తున్నారు కదా! సో, చెప్పాను కదా! ఆయన వచ్చారని చెప్పి. చాలామంది సెలబ్రిటీస్ కూడా వచ్చారు. ఆ రోజు మేము వెళ్ళే రోజు ముందు
మార్నింగ్ శ్రీకాంత్ గారు వాళ్ళ అబ్బాయి రోషన్ కూడా వచ్చారంట. మేమైతే చూడలేదు. సో, ఇంకా కొంచెం సేపు అక్కడ కూర్చున్నాము. మేము వెళ్ళాక ఒక 2 పందాలు చూసామనమాట అంతే. సో, ఇంకా స్టార్ట్ అయిపోయాం రిటర్న్. ఎందుకంటే లంచ్ బ్రేక్ 1 ½ అవర్ ఉంటుంది కాబట్టి అంతసేపు అక్కడ కూర్చోవాలి అనుకోలేదు. సో, ఫుల్ ఆ రోజు ఎండగా ఉంది. సో, ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. సో, బయటకి వచ్చేసరికి చూసారా మళ్ళీ ట్రాఫిక్ జామ్ అనమాట. సో, మేము ట్రాఫిక్ జామ్‌లో మళ్ళీ 30 మినిట్స్ దాకా స్ట్రక్ అయ్యి వేరే రూట్ నుంచి రావడం వల్ల కొంచెం ఎర్లీగా వచ్చాము. నార్మల్ రూట్ నుంచి వస్తే ఇంకొక 2 అవర్స్ ట్రాఫిక్ జామ్‌లో పక్కా స్ట్రక్ అయ్యేవాళ్ళం. అండ్ ఇంటికొచ్చాక మా కజిన్ వాళ్ళ పాప, బాబు ఉన్నారు. సో, కృతిక్ వాళ్ళతో ఫుల్ ఎంజాయ్ చేశాడు. అండ్ తర్వాత ఇంకో కజిన్ భాషిణి ఉంటుంది కదా! చాలా మందికి తెలిసే ఉంటుంది. నా వీడియోస్ చూసే వాళ్ళకి. వాళ్ళ పిల్లలు కూడా వచ్చారనమాట. సో, ఇంక అందరూ ఫుల్ రచ్చ రచ్చ చేశారు. మేమేమో ఫుల్ కబుర్లు చెప్పుకున్నాము. వాళ్ళేమో ఫుల్ ఎంజాయ్ చేశారు. కిడ్స్ అంటే ఇంకా టైం దొరికితే పిల్లలుంటే ఎంజాయ్ చేస్తారు కదా! సో, వాళ్ళందరూ ఫుల్ ఆడుకున్నారు. మేమేమో కబుర్లు చెప్పుకొని టైమ్ పాస్ చేశాము. ఈ రోజంతా ఫుల్ తిరగడమే సరిపోయింది. మార్నింగ్ ఏమో కోడి పందాలకు వెళ్ళాము. అక్కడే చాలా సేపు పట్టేసింది. వచ్చేసరికి ఈవినింగ్ కూడా అయిపోయింది కదా! ఈవినింగ్ ఏమో ఇలాగ పిల్లలు కొంచెంసేపు ఆడుకున్నాక మేము కూడా కొంచెం సేపు కజిన్స్‌తో వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసి అత్తయ్య వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళతో ఉన్నాక ఈవినింగ్ ఇంకొక పార్టీ ఉందనమాట. నీరజ వాళ్ళ అంకుల్‌ది బర్త్‌డే పార్టీ. సో, అక్కడికి ఇన్వైట్ చేసింది. సో, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. సో, ఇక్కడ వీళ్ళందరూ కిడ్స్ కొంచెం సేపు ఆడుకొని కజిన్స్ కూడా కొంచెం మంది వెళ్ళిపోయాక అప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాము. అందుకే అన్న ఈరోజంతా ఫుల్ హెక్టిక్. సంక్రాంతి డే మొత్తం ఫుల్ తిరగడమే సరిపోయింది. ఇక్కడ మా అక్క వీడియో తీస్తుంటే భాషిని జోక్ చేస్తుంది. ఇక్కడ మేము దోమలు కొట్టుకుంటూ ఉంటే నువ్వు వీడియో తీస్తున్నావా అని చెప్పి. అదే వాళ్ళిద్దరి నార్మల్ కన్వర్సేషన్ పెడదాం అనుకున్నాను. బట్ అక్కడ గోల గోల కింద ఉంది. కిడ్స్ గోల. అందుకే నేనే చెప్తున్నాను. సో, ఇంకా అక్కడ అయిపోయాక చెప్పాను కదా! పార్టీకి వెళ్ళాలి అని చెప్పి అక్కడికైతే వచ్చేసాము. అండ్ ఆంటీ వాళ్ళు ఇక్కడ ఇల్లు కూడా రెనోవేట్ చేసుకొని గెస్ట్ హౌస్ కింద అలాగైతే చేసుకున్నారు. చాలా చేసుకున్నారనమాట. ఇల్లయితే చాలా బావుంది. సో, ఇంకా అంకుల్‌ది బర్త్‌డే పార్టీ కూడా ఇలా జరిగిందనమాట. కేక్ ఇలా ఆర్డర్ చేసింది నీరజ. అండ్ దెన్ అక్కడ ఇంకా ఫుడ్ తినేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. తర్వాత భాషిని కూడా వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయింది. అండ్ ఆ రోజు అక్కడితో ఎండ్ చేసేసాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగే లెగిసి గుడికైతే వెళ్ళాము. సో, ఇది మా ఊర్లోనే ఉంటుందనమాట. అమ్మవారి గుడి, కనకదుర్గమ్మ దేవి గుడి. సో, మార్నింగే ఇంకా ఫ్రెష్ అయ్యి అక్కడికి వెళ్ళి అండ్ ఇక్కడ అయ్యాక మళ్ళీ ఆ రోజు కూడా కోడిపందాలకి వెళ్ళాము. ఈ సంక్రాంతి ఏంటో మొత్తం అన్ని డేస్ కోడిపందాలతోనే సరిపోయింది. సో, ఇక్కడ కోడిపందాలు అయ్యాక మళ్ళీ ఆ రోజు నీరజ అయితే వాళ్ళ ఇంటికి భోజనానికి ఇన్వైట్ చేసింది. నన్ను, వంశీని, మా అక్క వాళ్ళని. సో, అక్కడికి వెళ్ళి ఫుడ్ తినేసి వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయాం. ఈ సంక్రాంతికి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము. మీరు ఈ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. మేమైతే ఫ్యామిలీతో, కజిన్స్‌తో చాలా చాలా ఎంజాయ్ చేశాము. ఈ సంక్రాంతి బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.